హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగ్సాటి. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. బయట పార్క్స్ దగ్గర అలానే థియేటర్స్ దగ్గర అయితే చూస్తుంటాం కదా వెజ్ మంచూరి. అలానే రీసెంట్గా ఇన్స్టెంట్ పౌడర్స్ కూడా వచ్చేసినాయి. సో ఇంట్లో అయితే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అండి. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. దాన్ని బాగా సన్నగా తురుముకోవాలండి. ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ని కూడా బాగా తురుముకుని అలానే క్యాప్సికమ్ పీసెస్ అలానే ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకుందాము. చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం అండి ఇందులోని. అవంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. సో ఇవైతే వెజిటేబుల్స్ కదా, అందులోని క్యాబేజ్ కదా, అందులో కొంచెం మనం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా. సో వాటర్ కంటెంట్ పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసేసుకోండి. అలా చేసేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు బాగా ఫ్రై అవుతాయి. అలానే ఇందులో కొంచెం స్పైసీగా ఉండడం కోసం గరం మసాలా అలానే ఇంకా మన దగ్గర మసాలాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా, పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు, కారం అలానే ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ. అలానే దాంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఇదంతా కూడా మనం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా, వాటర్ కంటెంట్ అయితే కంప్లీట్‌గా పోవాలండి. ఎందుకంటే వెజిటబుల్స్‌లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా. సో అదంతా పోవడానికి మనం ఈ పిండిలనైతే వేసాము. గోధుమ పిండి అలానే కార్న్‌ఫ్లోర్ కూడా. అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో ఈ బౌల్‌లో మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసినవన్నీ కూడా బాగా కలవాలి కదా. సో ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అలానే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా బాల్స్ అయితే చేసుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం. నేనైతే ఒక చిన్న లెమన్ సైజ్ అయితే చేసుకున్నాను. బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. సో దానికోసం నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నా. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేయాలండి. మనకున్న క్వాంటిటీ బట్టి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని అయితే ఎక్కువ వాడద్దు, కొంచెం తక్కువగానే వేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వీలైతే గ్రౌండ్ నట్ ఆయిల్ని అయితే యూస్ చేయండి. సో ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. నేను ఇలాగ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసాను. ఇదంతా కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి బాగా వస్తుంది, పగలకుండా ఏది కూడా స్ప్లిట్ అవ్వకుండా చాలా బాగా వచ్చిందండి నాకైతేను. ఇంట్లోనే కదా, హెల్తీగా ఉంటుంది. ఫ్లేమ్ అయితే ఎక్కువ హైలో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకుని ఇవంతా కూడా ఫ్రై చేసుకోండి. లోపలంతా కూడా ఉడకాలి కదా, సో మీడియం ఫ్లేమ్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేపించాను, క్రిస్పీగా ఉంటాయి కదా, సో దానికోసం. సో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ వేపిద్దామండి. ఇంకొంచెం ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను బాల్స్ చేసుకుని పక్కనే పెట్టుకున్నాను. సో అవి కూడా మనం మళ్ళీ ఫ్రై చేసేసుకుందాము. బయట తిందామని చూసాం కానీ ఆ ప్రాసెస్ మనకు నచ్చక నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా వేగిపోయినాయి. సో ఇవన్నీ కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా. సో కొంచెం జ్యూసీగా ఉండడం కోసం అయితే నేను మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసి ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అలానే క్యారెట్, నెక్స్ట్ అయితే టొమాటో అవన్నీ కూడా వేసాను. అవన్నీ వేసి కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్ ఉండడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కొంచెం కారం, ఉప్పు, పసుపు అలానే మసాలా కావాలనుకుంటే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మన ఇంటి దగ్గర క్రీమ్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ క్రీమ్ మిల్క్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలానే టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకున్నానండి. కావాలనుకుంటే వెనిగర్ ఇంకా ఉంటాయి కదా, సోయా సాస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, అదైతే ఆప్షనల్. నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే తీసుకుని అది వాటర్లో వేసి ఇలా మిక్స్ చేసేసి నేను అది ఇందులో వేసేసాను. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ కూడా ఇందులో కలిపేసుకోవాలండి. ఈ మొత్తం జ్యూస్ అలానే మనం ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ బాల్స్ అవన్నీ కూడా బాగా మగ్గాలి. సో దానికోసం అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసాను.
పిల్లలు, పెద్దలు ఇష్టపడేటట్టుగా ఈ వెజ్ మంచూరియన్ అయితే ప్రిపేర్ చేశాను. మనం ఇంట్లో చేసుకున్నాం కదా! చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.